ఫ్రెండ్స్, బెంగళూరు ఇమేజ్ని చండాలంగా పోగొట్టేస్తున్న కాంగ్రెస్ అనమాట. ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్కి వచ్చింది మన ఎలక్షన్స్ తర్వాత, అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో బీజేపీ తర్వాత కాంగ్రెస్ అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే కన్నడ పీపుల్కి కన్నడ మాట్లాడేయాలం అని కన్నడని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి లోకల్ ఫీలింగ్ బాగా ఉంటుంది, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఏదైతే బీజేపీ ఓడిపోవడానికి ప్రథమ కారణమైంది ఏదైతే ఉందో, వాళ్ళు హిందీని ఇక్కడ స్ట్రాంగ్గా హిందీ వాళ్ళని సపోర్ట్ చేశారనమాట. హిందీ ప్రోడక్ట్స్ మీద హిందీ పేరు ఉండాలి, ప్రోడక్ట్స్ మీద కన్నడ పేరు ఉండకూడదు అనే దాన్ని వాళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు. అందువల్లనే కన్నడ వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి నచ్చదనమాట బీజేపీ. అందువల్లనే ఇక్కడ బీజేపీ అయితే వాళ్ళ క్రేజ్ని అయితే తగ్గించుకుంది. మామూలుగా అయితే బీజేపీని లైక్ చేసే వాళ్ళే వీళ్ళు, ఏదైతే హిందుత్వ దాన్ని వీళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు కాబట్టి. బట్ ఏదైతే ఉందో లోకల్ లాంగ్వేజ్కి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వరో బీజేపీ వాళ్ళు, అది వీళ్ళకి నచ్చలేదు. సో అందువల్ల కాంగ్రెస్ దాన్ని ఆ పాయింట్ని క్యాచ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకైతే అధికారంలోకి వచ్చేసారు. అది బాగానే ఉంది, కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కన్నడ సపోర్ట్ చేయడం. బట్ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు రీసెంట్గా పెద్ద పెద్ద మాల్స్ వీటి మీద ఉంటాయి కదా, వాళ్ళు కానీ ఇంగ్లీష్లో పెట్టుకుంటే, హిందీ కూడా కాదు అది ఇంగ్లీష్లో అనమాట, ఇంగ్లీష్ మీద టైటిల్స్ పెట్టుకుంటే వాటిని తీసేసి కన్నడ మీద పెట్టుకునే వాళ్ళకి బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళని చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆటో వాళ్ళు, వీళ్ళు కూడా వాళ్ళకి హిందీ మాట్లాడుకోకుండా కన్నడనే నేర్చుకోవాలా, కన్నడనే మాట్లాడాలా అనేది అయితే వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్తున్నారు అనమాట. సో అలాంటి బ్యాచ్కి కాంగ్రెస్ అయితే సపోర్ట్ చేస్తుంది విచ్చలవిడిగా. వాళ్ళ మీద కేసులు ఏం పెట్టట్లేదు, వాళ్ళ మీద యాక్షన్స్ ఏమీ తీసుకోలేదు. దానివల్ల ఏమైపోయిందంటే ప్రతి వ్యాపారస్తు, ప్రతి మాల్స్, ప్రతి హాస్పిటల్స్, స్కూల్స్ దగ్గరికి వెళ్ళి బోర్డులన్నీ కూడా ఈ కన్నడలోనే ఉండాలి, ఇంగ్లీష్లో ఉండకూడదు. ఇక కన్నడ వర్డ్ని, కన్నడ స్లాంగ్ని, కన్నడ కల్చర్ని ఎంకరేజ్ చేయాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ ఏదైతే బెంగళూరు ఇమేజ్ ఉందో, బెంగళూరుకి ఒక బ్రాండ్ ఉందన్నమాట. సైలెంట్ సిటీ, డీసెంట్ సిటీ, ఇంకా గ్రీన్ సిటీ అని. సో అలాంటి బ్రాండ్ని ఇక్కడ కొంతమంది బ్యాచ్ కలిపి, కన్నడ పీపుల్ చాలా మంచి వాళ్ళు, బట్ కొంతమంది బ్యాచ్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు రౌడీజం చేసి ఆ బ్రాండ్ని, ఆ ఇమేజ్ని తుడిచిపెట్టిపోతున్నారు. ఏదైతే సేమ్ ఇదే హైదరాబాద్లో జరిగిందనమాట. మేము ఎవరైతే ఆంధ్ర వాళ్ళు వచ్చి సెటిల్ అయినారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ క్యాపిటల్ సిటీని, హైదరాబాద్ వచ్చే ఇన్కమ్ అంతా ఆంధ్రాకే పెడుతున్నారు అని తెలంగాణని సపరేట్ చేసింది ఈ కాంగ్రెసే అనమాట. గుర్తుకు పెట్టుకోవాలి బెంగళూరు పీపుల్. కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది. వాళ్ళ మెయిన్ మోటో ఏదంటే డివైడ్ అండ్ రూల్ అనమాట. ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో, సో అలాంటి ఒక రూల్ని వాళ్ళు ఎంతగానో ఇష్టపడతారు. అలాంటి ఒక రూల్ తెచ్చే తెలంగాణని ఈరోజు డివైడ్ చేసి తెలంగాణ ఒక సపరేట్ స్టేట్గా డిక్లేర్ చేసిందంటే కాంగ్రెస్ కారణం. దేశంలో ఎక్కడైనా చూసుకోండి, ఒక లాంగ్వేజ్ స్లాంగ్ బేస్ చేసుకొని ఒక ప్రత్యేక రాష్ట్రం ఇస్తారు ఎక్కడైనా, కానీ తెలంగాణ వచ్చిండేది అలాగనే అనమాట. అది కాంగ్రెస్కే సాధ్యమైంది. కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడైతే ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలో రావడానికి కారణం అదే. ఆంధ్ర నాయకులకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీ ఓన్ చేసుకోకుండా అలా లోకల్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళైతే వచ్చారనమాట. వచ్చి ఏమైనా ప్రజలకు ఏమైనా చేసేది ఏమైనా ఉంటుందా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమీ ఉండదు. వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ ఏం బెటర్ అనమాట. జస్ట్ ఏదైతే లోకల్ వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి చూసినారా, సో వాటిని రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలోకి వస్తారు. వాళ్ళు చేసేవన్నీ ఇలానే ఉంటారు. ఇలాగా తెలంగాణ అనేది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళకి ఎలా అధికారంలోకి వచ్చినారు అనేది సేమ్ అలాగే కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఏదైతే సిటీస్లలో ఉంటారో వాళ్ళ నార్త్ ఇండియన్ సైడ్ కంపెనీస్ వాళ్ళకి అంతే వెల్ ఎడ్యుకేటెడ్ డెవలప్డ్ సిటీస్ ఎక్కడా లేవు. సో వాళ్ళు అందుకనే సౌత్ ఇండియాకి వచ్చి సెటిల్ కావాలనుకుంటుంటారు. సౌత్ ఇండియాలో ఎందుకు సెటిల్ కావాలనుకుంటున్నా అంటే ఈ కంపెనీస్, ఈ కల్చర్ ఎక్కువ సౌత్ ఇండియాలోనే డెవలప్ అయింది. అలా డెవలప్ కావడానికి కారణం మన అదృష్టమో మనం ఏం చేసుకున్నామో తెలియదు కానీ, సో వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడ కట్ చేసుకుంటే రెవెన్యూ గవర్నమెంట్కే తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్ భయపడతారనమాట ఏదన్నా ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయాలంటే. ఇలాంటి ఒక ఫీలింగ్స్ని రెచ్చగొట్టడంలో కాంగ్రెస్ దిట్ట అనే చెప్పాలి అనమాట. సో అలాంటి మోటోస్ ఏ పొలిటికల్ పార్టీ పెట్టుకునైనా ఈజీగా విన్ కావచ్చు. కానీ మీరు లోకల్ పార్టీస్ చూసుకుంటే అలాంటి అజెండాలు వాళ్ళు పెట్టుకో. కర్ణాటకలో సేమ్ లోకల్ పార్టీస్ ఉన్నాయి, చాలా మంచివి. వాళ్ళు కూడా కన్నడ వాళ్ళే,
మంచిలే, కానీ బట్ ఇలాంటివి ఎంకరేజ్ చేయరు వాళ్ళు. బట్ కాంగ్రెస్ చూసుకుంటే ఇలాంటివి ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంది. అందుకనే మనకు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అనేది అయితే తెలుస్తుంది. ఆంధ్రాలో ఇప్పట్లో రాలేదు కాంగ్రెస్, తమిళనాడులో కూడా ఇలాంటివి రెచ్చగొట్టాలని ట్రై చేస్తారు. మీరు గుర్తుకు పెట్టుకోవాలా, కాంగ్రెస్ ఎప్పుడూ మంచిది కాదు.